థియేటర్లో టికెట్లు అమ్మి డబ్బులు తీసుకుంటారు కదా, ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి రావడానికే మంత్స్ పట్టుతుంది ఇవాళ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఏదో పెద్ద సినిమా రిలీజ్ అవుద్ది, ఈ డబ్బులన్నీ దానికి పెడతారు. అది పోయిందా ఈ డబ్బులు స్ట్రక్, అది హిట్ అయిందా అప్పుడు మనకు పార్ట్ పేమెంట్ మాత్రమే ఇస్తారు. సో థియేటర్స్ నుంచి రావట్లేదు అంటే పాపం వాళ్ళు కూడా ఏమో హ్యాపీ లేరు, మన డబ్బులతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారని రావట్లేదు, వాళ్ళు సర్వైవల్ ఇష్యూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ చేతికి రావాలి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సేమ్ ప్రాబ్లం. ఆ లైఫ్ లో ఇది ఒకటే సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడు కదా, వాడు ప్రతి నెల 2-3 చేస్తాడు, మళ్ళీ డబ్బులు రొటేషన్. ఫైనల్ గా ప్రొడ్యూసర్ చేతికి వచ్చేసరికి అంటే రిలీజ్ అయిన 1 month కి కోర్టుదే చెప్తున్నా, సార్ ఈ ఏరియా లెక్క ఏంటో చెప్పండి ఫస్ట్, డబ్బుల సంగతి తర్వాత అని అడుగుతారు. అడిగితే సార్ ఈ ఏరియా నుంచి మీకు 2 కోట్లు వస్తుంది సార్ అంటారు. ఓకే అని అనుకుంటారు. ఆ 2 కోట్లు వసూలు చేసుకోవడానికి ఒక 6 నెలలు టైం పడుతుంది. ప్రతి నెల 20 లక్షలు 30 లక్షలు మనకు పంపిస్తూ ఉంటారు. అది అసలు దేనికి వెళ్ళిందో కూడా ఎవరికి తెలియదు, ఖర్చులు అలా అయిపోతాయి. లాస్ట్కి వచ్చేసరికి మనకు ఒక 50 lakhs ఉంటుంది. సార్ ఇంకా అది అయిపోయింది సార్, ఇంతకు మించి ఇవ్వలేము, మాకు రికవర్ అవ్వలే, ఈ 50 కాదులే ఒక 20 ఇచ్చి క్లోజ్ చేసేస్తామని అక్కడ 30 ఎగ్గొడతాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రమోషన్ అందరం చిన్న సినిమాలు అయితే 50 lakhs 70 lakhs బడ్జెట్ ప్రమోషన్ అనుకుంటారు ఫస్ట్ ప్లానింగ్ లో, లేదా 1 crore వేసుకుంటారు. అసలు ప్రమోషన్ ఎంత అవుతుందంటే, హిట్ టాక్ వస్తే అది నిలబెట్టుకోవడానికి 2 వారాలు డైలీ 10 లక్షలు స్పెండ్ చేయాలి. మీకు బిఎంఎస్ బుక్ మై షో ఎంత పెద్ద స్కామ్ అది. వాడు రేటింగ్ ఇస్తున్నాడు, ఆడెలా జడ్జ్ చేస్తున్నాడు, అది ఆడియన్స్ ఇవ్వట్లేదు రేటింగ్, వాడు కింద ఏజెంట్లు ఉంటారు మన దగ్గరకు వస్తారు, సార్ 200K ఓటింగ్స్ వేయించడానికి 9 రేటింగ్ మెయింటైన్ చేయడానికి 5 lakhs ప్యాకేజ్ అని వస్తారు. తీసుకున్నామా ఓకే, తీసుకోగానే సినిమా మొత్తం 5 lakhs అనుకుంటున్నారేమో, కాదు, ఆ ప్యాకేజ్ 2 days లో అయిపోద్ది. థర్డ్ డే వాడు 8.6కి పడేస్తాడు. సార్ మీరు ఇచ్చింది 2 days లో అయిపోయింది సార్, మీరు మళ్ళీ స్పెండ్ చేయాలి, నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి సార్ అని. నెగిటివ్ రేటింగ్స్ ఎవడేయడు, వాడే వేస్తాడు. సో సినిమా థియేటర్లు రన్ అయ్యే వరకు మన దగ్గర డబ్బులు పెంచడానికి ఇది పెద్ద స్కామ్. సో డైలీ మనం 2 లక్షలు 3 లక్షలు వాడికి పంప్ చేస్తూ ఉంటే అది అక్కడ అలా ఉంటుంది, లేదా వాడే తగ్గిస్తాడు.